హలో. అంగుళీయకము దుష్యంత నామాంచితమగు అంగుళీయకము సందేహము లేదు. ఈ ఊర్మిక మదీయమే. మనసున ఏదియో మెదలుచున్నది. జాలకుని వలయందు చిక్కిన మీన సదృశ్యముగా ఏదియో ఏదియో బుద్ధికి అంది అందక వెతపెట్టుచున్నది. మనిస్థగితమగు అంగుళీయకము మత్స్య గర్భగతమై జాలరి కరగ్రహీతమై తిరిగి నాకు చేరుటయా? ఏమి ఈ అద్భుత వృత్తాంతము? మృగయోడనై ఒకనాడు మహారణ్యమున, అవును అవును అది ఒక ఋష్యాశ్రమ ప్రాంతం, సాధుమృగ సంతాన శోభితము, చిత్రాతి చిత్ర చిత్రవర్ణ వికీర్ణ పుష్ప విభ్రాజితము, సరిస్తట తపోవనము, తపోవనాయాత మంజుల శకుంతార శకుంతార శకుంత శకుంతల శకుంతల. అవును అవును శకుంతలయే. నాడు రాజదర్శనమునకు అరుదించిన యువతి శకుంతలయే. అతుల వైభవోజ్వల విభు దర్శనోద్వేల కౌతూహల శీలయ్యే అరుదించిన యువతి శకుంతలయే. గాంధర్వమున వివాహమాడి తినని, రాజముద్రికను నేను బహూకరించి తినని, గర్భస్థ శిశువు అది ప్రత్యక్ష సాక్ష్యమని ఎంతయో ఎంతయో విలపించినది. సభలో పరాభవ దందేహమానయ్యై నిలిచి నాకెన్ని సన్నివేశములు గుర్తు చూపినది. ఎంత కన్నీరొలికించినది, ఎంత బాధపడినది. నిండు సభలో ముఖావలోనాస్కారము కలిగించుటకై ఆశ వదులుకొనలేక, లజ్జ వీడలేక వీడలేక వీడి ఎంత దుఃఖాక్రాంతయ్యై మేలి ముసుగు తొలగించినది. ఓ ఈ దుష్యంత, దూరీకృత శకుంతల స్నేహ సౌభాగ్యవంత, బాలకురంగ అంతరంగమునైనా నొప్పించజాలని బాలను నొప్పించితివి కదా. ప్రథమ సమాగమ వేళ పాదమున నాటిన కంటకమును తీసి ఆ కన్యక జీవన కంటకుడవైతివి. ఆమెను తోలనాడితివి. శకుంతల నీకిక గగన కుసుమమే. ఆనాటి వనవాటిక కేలి నీకొక కళ. నాటి ప్రియవచన పరివర్తనమది ఒక లీల. కలలోన కలవరింతల పాలనబడి పరితపించుటయే నీది ముందు బ్రతుకు. సకల సీమంతిని లోకంబు నిన్ను దేశింప, సకల ప్రేమైక దంపతులు నిన్ను అవహేళింప, దుఃఖ దూర్వహుడవై సకల సంపదలుండి నిర్భాగ్యుడవై కలకాలము జీవింతువుగాక. శకుంతల వెడలిపోయినది. అతిలోక సౌందర్యమంతయు స్మృతిలోనే మిగిలిపోయినది. అంగుళీయకమా, ప్రేమ చిహ్నముగా నిన్ను బహూకరించి తిని స్మృతి మాత్రముగా మిగిలిపోతేవి. కటకట ఎంతటి మధుర స్మృతి, ఎంత దుఃఖప్రదమైనది. ఎట్టి మధురవాణి ఎన్ని కఠినోక్తులాడినది. మరువదగిన మధుర క్షణములాయవి. అలనాటి ఎలతేటి నదిలించనోడి నిస్సహాయత నదరి చెంగలించిన తీరు. మధుకరిని భీతిచే నారీతి బాసిన వేళ అరకంట నన్నంట చూసిన చూపు. ఆతిథ్య మొసగి నన్ను ఆదరించిన వేళ చూపు తూపులు కలయ పులకలొదివిన రూపు. దాహ నెపమున దరిచేరగా మోహపూరిత హృదయతాపధారలు పార నీరమసిగిన సౌరు. ఏ విధి విలాసమున ఏ మారి ఇంటినో, ఏ పాప నిష్కాంత మీ పాప కర్మము. శకుంతల నిర్మల దృగంచల ఈ నికృష్ట దుష్యంతుణ్ణి ప్రేమించి మందార కలశములందు అత్యంత మధురాధర సుధల నందించినావు.
మందలింపులే తిరిగి పొందినావు. సుకుమారమూర్తివై అభిమాన శోభితవై భర్త తిరస్కారము చే అంతర్హితవై ఈ దుష్యంతు జీవితావశేషమును దుఃఖపూరితము చేసింది. ఇక నా కర్తవ్యమేమి? వెదకి శకుంతలను కనుగొనుటయా? వెతలోనే జీవిత శేషమంతయు గడిపివేయుటయా? శకుంతలను నేనెట్లు కనుగొనగలను? ఎట్లు కనుగొననగును? అభిమానవతి ప్రాణపరిత్యాగము గావించి ఉండునా? లేదు లేదు. శకుంతల ఏ పవిత్ర ముని ఆశ్రమం జీవించి ఏ ఉండును. శకుంతల జీవించి ఏ ఉన్నది. శకుంతల జీవించి ఏ ఉన్నదని నా అంతర్వాణి ఘోషించుచున్నది. మహారణ్యములన్నీయు గాలించెదను, మునిపల్లెలన్నీయు శోధించెదను, పర్వత గహోరములన్నీయు పరిశీలించెదను. భూతలమందు శకుంతల ఎచట నివసించి ఉన్నను అన్వేషించి నా అపరాధమును క్షమింప నర్దించెదను. నాదు మొగసాల తాను నిలిచి ప్రార్థించున్నట్లని నేనును నిలిచి మనసు కరుగునుందాకా వేడుకొందు. భగవత్పాద సాక్షిగా, సూర్యచంద్రులు సాక్షిగా, మా వంశమూల పురుషులు సాక్షిగా, గురు పాదపద్మముల సాక్షిగా మరచి మాటలాడిన మాటలు నిక్కవు. శకుంతల ఏ భూతమావహించినదో తెలియదు. విస్మరింప తగని దానివి నిన్ను విస్మరించి తిని. ఏ మాయా బలశ్రేష్టయో ఎరుగను. అంగుళీయకము కన్నుల కన్నతోడని నీ అపురూప లావణ్యము, అనన్య సామాన్య సౌందర్యము, ఆశ్రమోప్రాంత లతాగృహ సంభాషణము, అనిర్వచనీయ మధుర మధురానుభూతి అన్నీయు స్మృతి పదమున ఒక్కపరి మెరిసిన. శకుంతల నా వచనములు సందేహింపకము. నన్ను నమ్మము శకుంతల, నమ్మము. నమ్మవా? నా ఈ పలుకులు విశ్వసింపవా? అవును, ఎట్లు నమ్ముదు? నమ్మి మోసపోయిన దానవు, నమ్మి మనసిచ్చి జీవితమున భంగపడిన దానవు, ఇంకెట్లు నమ్ముదు? కాదు శకుంతల, కాదు. నాపై విశ్వాసం ఉంచు. ఈ ఊర్మిక ఆనాడే నీతోడ కొని తెచ్చి ఉన్నచు, జాలరి ఆనాడే ఈ ఊర్మిక నాకు ఇచ్చి ఉన్నచు, ఈ ఊర్మిక నాకంది వచ్చే వరకు నీవిందే నిలిచి ఉన్నచు. అట్లయిన ఎడల ఈ నికృష్ట దుష్యంతుడు ఇట్లేల పొందవలసి వచ్చు. అనన్య సౌందర్య రాశి అట్లేల అరణ్యములందు అరగవలసి ఉండును. ఇక మిన్నకుండా రాదు. వెంటనే బయలువెడలి శకుంతల ఎందున్నను కనుగొనేదను. శకుంతల నన్ను క్షమించున. అతివల మనసు అతి సుకుమారమందు ఈ కర్కసుని హృదయము వలె కఠినముగా నుండదు. అర్థించిన అన్నుల మిన్న వెన్నవలే కరుగక మానదు. క్షమించును, క్షమించి తీరును. క్షమింపకును ఆమె పాదపద్మముల చెంత ప్రాణ పరిత్యాగమే అనంతర కర్తవ్యం. అంతవరకును ఈ పశ్చాత్తాప హృదయ భారమును, సంతత చింతాక్రాంత మహోద్వేగమును ఎట్లు భరించుట? చిత్తరుణ శకుంతల స్వరూపము చిత్రించి సంతృప్తి నొందనగున. పటమున రూపమును చిత్రింపనగును గాని నవనీత సమాన తనో మనో విన్యాసములు చిత్రింప సాధ్యమా? వేలాది చిత్తరువులైనను నా మనోవ్యతను ఉపశమింపజేయజాలవు. నా మనస్తాపమునకు అంతము సజీవ శకుంతల దర్శనమే. ఆమె వచో మాధురి శ్రవంతులే. ఎవరక్కడ? చందనమాయాత్తపరుచుడు శకుంతలను అన్వేషింప దుష్యంతుడిదే బయలువెడలుచున్నాడు. ధన్యవాదాలు శ్యాంప్రసాద్ గారు.